ఉరుకులు పరుగులు, అలసట, ఆందోళన వీటితో నేటి ఆధునిక మనిషి సహజీవనం చేస్తున్నాడు. సమస్య ఆవగింజంతైనా దాన్ని భూతద్దంలో చూసి మనసకాయంత పరిమాణంలో చూస్తున్నాడు. జీవితం అంటేనే పోరాటం కదా. ఎన్ని సమస్యలున్నా కానీ ధైర్యంతో ఎదుర్కోవాలా. రోజుకో యాపిల్ తింటే వైద్యుడు అవసరం రాదన్న చందన, రోగం ప్రార్థన ధ్యానం చేసే వారి దరి చేరదంటారు. ప్రార్థనతో ధ్యానముతో శత్రువును కూడా మిత్రుడుగా మార్చే మహత్తర శక్తి వీటిలో ఉన్నాయి. నేటి ఆధునిక మనిషి ధ్యానములో శ్వాస మీద ధ్యాస, ప్రార్థనలో భగవంతుని మీద దృష్టి పెడితే తిరిగే ఉండదు అంటారు. కనుక ప్రేక్షకులారా, ప్రార్థనే మన ఆయుధం కావాలా, ధ్యానమే మన శరణం కావాలా. దేవుడు మనను దీవించును గాక. ఆమేన్.